ఆ మాటలు, ఆ అవభావాలు, ఆ వేషాలు చాలా మంది చేసినారు. నేను మచ్చుకు ఒక 2-3 చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఏదో సందర్భంలో చర్చ వచ్చినప్పుడు ఆయనకు ఆపు కావాలి, ఇంకా ఆయనకు ఏదో ఫుల్ కావాలి అని చెప్పి నేను చెప్పలేను ఆ మాట. ఆయన ఎట్లా చేసినారో చూడండి ఒకసారి. అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారో. ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంటి అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దనికో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? అటువంటి భాష, అటువంటి అవగాహన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఎవరైనా ఇంకా ఏమంటారు, ఇంకో సభ్యుడు అంటాడు అది ఏమవుతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమవుతుంది, ఒక పెన్షన్ ఒక నెల లేట్ అయితే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతా ఉన్నాడు. చూడండి ఏమన్నారు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధగంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవే అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ అధ్యక్ష. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైనా కొంపలు మునుగుతాయా, కొన్ని నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలు అంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైందో మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినారు. ఒక దగ్గర అట్లనే నీకు పెన్షన్ ఇస్తే గాని 2 ముద్దలు దిగని పేదవారికి తెలుస్తుంది. ఒక నెల పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ తోటి ఆధారపడేటువంటి పేదలు ఎంత ఇబ్బంది పడతారు ఒక నెల పెన్షన్ రాకపోతే అన్నది పేదవారికి తెలుస్తుంది. మీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది 200 రూపాయలే, మీకు దాని విలువ తెలియదు. పేదవారి ఆకలి విలువ తెలిసిన కేసీఆర్ 2000 రూపాయలు చేసినాడు పెన్షన్. మీరు ఇంకా 200 ఉందని అనుకుంటున్నారేమో. ఏమైతే నెల రాకపోతే అన్నమాట మాట్లాడుతున్నారు. ఒక పేదవాడి ఆకలిని హేళన చేసే విధంగా మాట్లాడేందుకు ఇవాళ ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు. అట్లా ఇంకా ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో చూడండి. ఇంకో సభ్యుడు ఏం చేసింది అధ్యక్ష, ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరలు వచ్చిన తర్వాత కలెక్షన్ కింగులు ఏమైతుంది, విఆర్ఏలు విఆర్ఓలు 100, 200, 300 తీసుకుంటే ఏమైతుంది, పట్టా మార్చడానికి విరాసత్ చేయడానికి అన్న మాట ఒక శాసనసభ్యుడు శాసనసభలో విఆర్ఏలు విఆర్ఓలు అంతా తీసుకుంటే ఏమైతుంది అన్న మాట మాట్లాడుతున్నాడు ఒక శాసనసభ్యుడు. ఇటువంటి ఒక నీచ స్థాయి, అధమ స్థాయి వేషాలు, మాటలు, అవవాలు ఇవన్నీ చెప్పటానికి, చూపించడానికి ఈ అసెంబ్లీని వాడుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని చాలా బాధగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయాన ముఖ్యమంత్రి గారు అటువంటి చిల్లర వేషాలు వేసినందుకు చాలా బాధగా ఉంది.